పెట్టాం. 35-40 మంది పాకిస్తాన్ సైనికులను హతం. వారి వైమానిక స్థావరాలకు భారీ నష్టం. 5 భారత జవాన్ల వీరమరణం. పలు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం. మన పైలట్లు అందరూ సేఫ్గా తిరిగి వచ్చారు. పాక్ ప్రతిపాదనతోనే కాల్పుల విరమణ. మరోసారి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు. భారత డీజీఎంఓ రాజీవ్ గాయ్ హెచ్చరిక. బిడా చెవులు విండి చేతులు పెట్టి తొడపాశం పెట్టినాం ఇప్పటికే. ఇక రేపు మీరు ముందు చూడబోయేది ఇక అసలు ఇక మీరు ఆశ వదులుకోరి ప్రపంచ పటంలో మీ పాకిస్తాన్ ఆశ వదులుకోరి అన్నట్టుగా మరి ఈ రకంగా రాజీవ్ గాయి హెచ్చరించిందట. ఆపరేషన్ సింధూర్ లక్ష్యాన్ని ఛేదించామని భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ జనరల్ రాజీవ్ గాయ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. త్రివిధ దళాలు సమిష్టిగా జరిపిన ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యానికి చెందిన 5 జవాన్లు వీరమరణం పొందినట్టు చెప్పారు. పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారన్నారు. వారందరికీ భారత సైన్యం తరపున నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. పరాక్రమ సింధూరం. దాడి తర్వాత ధ్వంసమైన ఏటీసీ భవనం ఇక చూపించింది చూడు. జాకోబాబాద్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ దాడికి ముందు టార్గెట్ ఏరియా. ధ్వంసమైన వైమానిక స్థావరం ఇగోది. దాడి తర్వాత బోలరీ ఎయిర్ బేస్ పాకిస్తాన్ దాడికి ముందు టార్గెట్ ఏరియా. మొత్తానికి భారత వాయుసేన జరిపిన దాడుల్లో ధ్వంసమైన ఎయిర్ బేస్లకు సంబంధించి భారత సంస్థ కవా స్పేస్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు. ఏందో ఇలా పంచాయతీ చూద్దాం. 3వ దేశం జోక్యం ఏమిటి? ఇది బీజేపీ ప్రభుత్వం చేతకానితనమే. సిమ్లా ఒప్పందాన్ని కేంద్రం వదిలేసిందా? వెంటనే అఖిలపక్ష భేటీ, పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. మోదీ సర్కారుపై ప్రతిపక్షాల ఒత్తిడి. భారత్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తామంటూ అమెరికా ప్రకటించడం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార బీజేపీని నిలదీసినాయి. హఠాత్తుగా పాక్తో యుద్ధానికి స్వస్తి పలికి కాల్పుల విరమణ ప్రకటించడానికి కారణమేమిటో చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఇరు దేశాల సమస్యలపై ద్వైపాక్షికంగానే చర్చలు జరపాలంటూ గతంలో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం వదిలేసిందా? 3వ దేశం జోక్యానికి తలుపులు తెరిచిందా అని ప్రశ్నించాయి విపక్షాలు. యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ తాము చేసిన కృషే అంటూ శనివారం అమెరికా ప్రకటించడం ఒక తటస్థ వేదికపై కలుసుకొని భారత్ పాకిస్తాన్ చర్చలు జరుపుతాయంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించడం, కాశ్మీర్ వివాద పరిష్కారానికి తాను భారత్ పాకిస్తాన్తో కలిసి పనిచేస్తానంటూ ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను విపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. ఎందుకు మరి మోడీకి చేతన అయితే లేదా? ఎవరి మాటలో పట్టుకునేది ఎందుకు? తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు మన దేశం దాడి చేసి మన దేశ పౌరులను చంపితే మనం దానికి ప్రతీకారంగా అక్కడ ఉగ్రవాదులనే మట్టు పెట్టాము. అయినా ఇవాళ మరి మన మీద దాడి జరిగింది కాబట్టి మనం ఇంకా ఏ రకంగా ముందడుగేయాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ఇంకేం చేయాలి, మరి ఈ పీఓకే సంగతి ఏంది అనేది మనం తెడతెలం చేసుకోవాలి. కానీ ఈ ట్రంప్ గానికి ఎందుకు? ఈ ట్రంప్ ఇంట్లో జోక్యం చేసుకునేది ఎందుకు? తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు మధ్యలో అమెరికా ఎక్కడిది అనేది ఇప్పుడు విపక్షాల కండు బగ్గున మంతున్నాయి. నీ చేత కాదా?
నీ చేత కాకపోతేనే ఇప్పుడు ఆయన వచ్చి నేను పెద్ద మొగోని, నేను భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపిన అనే కాడికి అవకాశం ఇచ్చే విధంగా నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? నిద్రమబ్బు చేసాము, నువ్వెందుకు చేస్తున్నావు? ఎందుకు ఇప్పుడు హుషారు ఉంటలేవు? ఏం జరుగుతుంది కథ? ట్రంప్ ఎవరు? ట్రంప్ మన యుద్ధము మన కథ. వాళ్ళు కావాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు, మన మీదకి దాడికి ఉసుకొల్పిర్రు. ఇలా 26 మందిని పాపం వీరజవాన కాంచెల్లి వారి పొట్టలు పెట్టుకుర్రు. మరి ఎందుకు నువ్వు మనదిన పాములే ఉంటున్నావు అనేది ఇప్పుడు విపక్షాలు మోదీకి సురుకులు పెడుతున్నారు. వాడెవడాడు? ట్రంప్ ఎవడాడు? ఎక్కడి ట్రంప్, ఎక్కడి కథ? వాడు చెప్తే మనం వింటామా అనేది ఇప్పుడు మరి